వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డిని హత్య చేయడానికి ప్లాన్ చేస్తున్నారు, అది కూడా మాజీ ఐపీఎస్ ఒక సూత్రధారిగా ఉన్నాడు అంటూ కూడా కొన్ని కామెంట్స్ అయితే చేశారు. ఎవరు చేశారు, ఇందుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. దీనికి సంబంధించి కూడా సామాజిక మాధ్యమాల్లో ఈ వార్త బాగా చక్కెర కొడుతుంది. అయితే ఏంటి అని మనం చూసినట్లయితే, చంద్రబాబు నాయుడు గారి సర్కారు కీలకమైనటువంటి అధికారిగా పనిచేసినటువంటి ఏబి వెంకటేశ్వరరావు గారు ఇప్పుడు ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్గా పదవి బాధ్యతలు కూడా చేపట్టిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే వైసీపీ ప్రభుత్వాన్ని కూడా టార్గెట్ అయ్యారు. 2 సార్లు ఆయన పైన సస్పెన్షన్ వేటు పడింది. అయితే ఆయన కీలక దశలో కూడా ఉండగానే సర్వీస్కు సంబంధించి బ్రేక్ పడింది. ఇక్కడ డీజీపీ స్థాయిలో హోదా పోయింది. అలాగే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు మోక్షం కలిగింది. గౌరవప్రదంగా పదవి విరమణ పొందారు. అయితే తనకు రాజకీయంగా నష్టం చేకూర్చినటువంటి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కూడా రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు కూడా ఈరోజు కొన్ని సంకేతాలు అయితే ఇచ్చారు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డిని ఒక ఆత్మరక్షణలో నెట్టేందుకు కూడా ఆయన సంచలనమైనటువంటి ఆరోపణలు కూడా చేశారు. ఎందుకంటే నామినేటెడ్ పదవి వాస్తవానికి వాళ్ళకి సంబంధించి అంటే నామినేట్ పదవి దక్కని వారికి సంబంధించి మనం కనుక చూసినట్లయితే, వాస్తవానికి ఇక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏబి వెంకటేశ్వరరావుకు నామినేటెడ్ పదవి అయితే దక్కింది. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ అధ్యక్ష పదవి కూడా ఇచ్చారు. అయితే అది ఏబి వెంకటేశ్వరరావు స్థాయికి తగదన్నటువంటి కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. ఆ నామినేటెడ్ పదవి కూడా స్వీకరించలేదు వెంకటేశ్వరరావు గారు. అయితే ఇప్పుడు రాజకీయాల్లో ప్రవేశిస్తాడని చెప్పడం ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని కూడా టార్గెట్ చేసుకుంటూ ముందుగానే హెచ్చరించుకోవడం మాత్రం ఇక్కడ ఒక మలుపు తిరిగినట్టుగా కూడా అయింది. దీనిపైన రకరకాల చర్చ అయితే ప్రారంభమైంది. ఖచ్చితంగా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు గురి చేసేటువంటి అంశంగా, అంటే ఈ మాజీ ఐఏఎస్ అధికారి కేవలం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసేందుకు కూడా రాజకీయాల్లో వస్తున్నారని చెప్పడం ఇక్కడ విశేషంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇది రాష్ట్రంలో మనకు వైసీపీ వాళ్ళందరూ కూడా అంటూ ఉంటారు, రాష్ట్రంలో రెడ్ బుక్ సంస్కృతి బాగా నడుస్తుంది అనేసి అంటూ ఉంటారు. అయితే ఏబి వెంకటేశ్వరరావు తీరు పైన కూడా అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందించింది కూడా. అయితే జగన్మోహన్ రెడ్డిని అత్యంత సన్నిహిత నేతగా గుర్తింపు పొందినటువంటి కోడిగట్ట శ్రీకాంత్ రెడ్డి ఈరోజు కూడా దానికి సంబంధించి స్పందించారు. అంటే సంచలనమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. జగన్మోహన్ రెడ్డిని హత్య చేయాలని కూడా ఏబి వెంకటేశ్వరరావు కుట్ర పన్నుతున్నారని కూడా ఆరోపణలు చేశారు. అంబేద్కర్ రూపొందించినటువంటి రాజ్యాంగం కాకుండా ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందంటూ కూడా విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో జగన్ పైన జరిగినటువంటి దాడి కావచ్చు, ఒక ముందస్తు పథకం ప్రకారమే జరిగిందనేసి కూడా చెప్పుకొచ్చారు. దీని వల్ల టీడీపీ కుట్ర మరోసారి బహిర్గతమైందని, ఈ కుట్ర వెనక అసలైనటువంటి పాత్రదారులు బయటపడతారని కూడా శ్రీకాంత్ రెడ్డి అయితే పేర్కొన్నారు. తాజాగా కోడికత్తు తిను కావచ్చు ఇంటికి మాజీ డీజీ ఏబి వెంకటేశ్వరరావు కూడా వెళ్ళడానికి కూడా ఆయన తప్పుపట్టారు. ఇక్కడ శ్రీకాంత్ రెడ్డి, ఇక్కడ గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఈయన జగన్మోహన్ రెడ్డి ఆయన పైన హత్యాయత్నం చేసే వ్యక్తితో చర్చించడం ఏమిటనే దానికి సంబంధించి కూడా ఈయన ప్రశ్నించారు శ్రీకాంత్ రెడ్డి. హత్యాయత్నం అంటే కోడి శ్రీనును ఇక్కడ పరామర్శించి ఇది చేశారు కాబట్టి, వాళ్ళ ఇంటికి వెళ్ళాడు కాబట్టి హత్యాయత్నం చేసినటువంటి వ్యక్తితో ఈయన పరామర్శించడం ఏమిటి అంటూ కూడా శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. వివేక హత్య కేసులో మేము చంపము అని ఒప్పుకున్నటువంటి, అంటే మేమే చంపామని ఒప్పుకున్నటువంటి వ్యక్తిని బెయిల్ పైన బయటికి తెచ్చి తిప్పుతున్నారని కూడా చెప్పుకున్నారు. ఇందులో ప్రమేయం లేని వారిని ఇరికించాలనే ప్రయత్నం కూడా జరుగుతుందని, తాజాగా పరిస్థితులు చూస్తుంటే మనకు అర్థమైపోతుందని, ఈసారి పక్కా ప్రణాళిక ప్రకారమే జగన్మోహన్ రెడ్డి పైన హత్యాయత్నం చేయనున్నారని కూడా అర్థమవుతుందనేది కూడా చెప్పుకొచ్చారు. మరి జగన్ పర్యటనలో భద్రతతో పాటుగా ఇక్కడ భద్రతల్లో లోపాలు కూడా ఉన్నాయనేసి కూడా స్పష్టంగా కనిపిస్తుందనేసి కూడా శ్రీకాంత్ రెడ్డి చెప్పడం జరిగింది. మరి కేంద్ర దర్యాప్తు సంస్థ ఐఏఎస్ సైతం, అంటే ఇక్కడ ఎన్ఐఏ సైతం, ఇక్కడ కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ కూడా ఇది ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి దాడిగానే చెప్పడం, ఇక్కడ విషయాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. కాబట్టి ఏది ఏమైనా శ్రీకాంత్ రెడ్డి చెప్తున్నటువంటి విషయాన్ని బట్టి చూస్తే మరి నిజంగా ఇందులో జగన్మోహన్ రెడ్డిని లేపేయాలనేసి కూడా ఇక్కడ చూస్తున్నారా మాజీ ఐఏఎస్? ఈ వార్తలో ఎంత వాస్తవం ఉంది? మరి ఆయన చెప్పినటువంటి ఈ విషయాల్లో
ఎంత వాస్తవం ఉంది ఏమని తెలియాలంటే మరి కొన్ని రోజులు మనం ఆగాల్సిందే. చూద్దాం ఏం జరుగుతుంది ఏమైనా కూడా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. తప్పనిసరిగా మీ అభిమాన రాజకీయ నాయకుడు ఎవరు అనే దానికి సంబంధించి కూడా కామెంట్ రూపంలో తెలియజేయడం కూడా మర్చిపోకండి.